బైక్లో ఇంజిన్ ఆయిల్ ఎన్ని కిలోమీటర్లకు మార్చాలి? బైక్ ఎప్పటికీ కొత్తదానిలా స్మూత్గా నడవాలంటే ఇంజిన్ ఆయిల్ చాలా ముఖ్యమైంది. ఈ ఇంజిన్ ఆయిల్ పని ఏమిటి? ఎంత తరచుగా దాన్ని మార్చాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇంజిన్ ఆయిల్ ప్రధానమైన పని లూబ్రికేషన్, అంటే ఇంజిన్లో కదిలే అనేక విడిభాగాల మధ్య ఘర్షణను ఇది తగ్గిస్తుంది. ఇంజిన్లో జనరేట్ అయ్యే వేడిని గ్రహించి దాన్ని కూల్గా ఉండేలా చేస్తుంది. కంబషన్ వల్ల వచ్చే డర్ట్, డెబ్రిస్ను ఇది లాక్ చేస్తుంది. ఇక ఇంజిన్ తుప్పు పట్టకుండా కాపాడుతుంది. వీటన్నింటి వల్ల ఇంజిన్ సమర్థంగా పనిచేయగలుగుతుంది. ఇంత ముఖ్యమైనది కాబట్టి సమయానికి బైక్లో ఇంజిన్ ఆయిల్ మార్చకపోతే ఇంజిన్ ఎక్కువ వేడెక్కడం, మైలేజీ తగ్గడం, బైక్ ఆగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇక ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడానికి ఒక సాధారణ చెక్లిస్ట్ ఉంది. ఫ్రెష్ ఆయిల్ కాషాయం రంగులో స్పష్టంగా ఉంటుంది. బాగా ఉపయోగించిన ఆయిల్ మందంగా, బురదగా కనిపిస్తుంది. దీని ఆధారంగా డిప్స్టిక్తో మీ బైక్లో ఆయిల్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇంజిన్ సౌండ్ ఎక్కువగా వస్తున్నా, గేర్లను మార్చడం కష్టంగా అనిపించినా ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన టైం వచ్చిందని గుర్తించవచ్చు. వివిధ అంశాలను పరిగణించి సాధారణంగా మినరల్ ఇంజిన్ ఆయిల్ అయితే ప్రతి 3000 నుంచి 4000 కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవాలి. అదే సింథటిక్ ఆయిల్ 6000 నుంచి 10,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చుకోవచ్చు అని ఆటోమొబైల్ ఎక్స్పర్టులు చెబుతున్నారు.